హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను మీ అలంకృత. బిగ్ బాస్లో వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత గేమ్ అయితే చాలా క్యూరియాసిటీగానే ఉంది, కానీ బట్ వచ్చిన ఈ 6 మెంబర్స్లో ఒక 2-3 మెంబర్స్ బాగా అతిగాలు ఉన్నారని నాకైతే అనిపిస్తుంది. జనరల్గా వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. పాత వాళ్ళు కూడా కొంచెం వీళ్ళని చూసి డల్ అయిపోయారని అనిపించింది, ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు వైల్డ్ కార్డ్ వీళ్ళే వస్తారని చెప్పేసి. కొందరు ఈ ఫైర్ స్ట్రోమ్లు ఉన్నారు చూసారే, బయట వీళ్ళు చేసిన ఆగడాలకు తట్టుకోలేక అవన్నీ వాళ్ళు చూశారు కాబట్టి ఎందుకునైనా వీళ్ళతోనని చెప్పేసి చాలా వరకు బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళు అయితే భయపడడం అయితే జరుగుతుంది. అండ్ దట్టు ఇంకొకటి, దమ్ము శ్రీజాని మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తీసుకురావాలని రీఎంట్రీ ఎంతమంది అనుకుంటున్నారో కూడా ఒకసారి కామెంట్ చేయండి. షీఈస్ డిజర్వ్డ్ బిగ్ బాస్ హౌస్ బికాజ్ తను చాలా చక్కగా మైండ్ గేమ్ ఆడుతుంది, ఫిజికల్ టాస్క్ ఆడుతుంది. ఎవరికైనా తనకు తాను చేసుకునే స్కోప్ లేకపోతే పక్క వాళ్ళకి స్కోప్ ఇస్తుంది. అలాంటప్పుడు ఆ పిల్లని ఎందుకయ్యా పంపించారు? అప్పటి నుంచి నేను ఇప్పటిదాకా ఎపిసోడ్ చూడలేదు, నాకైతే చిరాకు వచ్చేస్తుంది. ఆ అమ్మాయి అంటేనే గేమ్ చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అనమాట. మిగిలిన వాళ్ళందరూ ఏంటంటే రిలేషన్షిప్ పెట్టుకోనో లేదంటే ఎవరి మీద డిపెండ్ అయ్యి గేమ్ ఆడుతున్నారు, కానీ బట్ దమ్ము శ్రీజ అలా కాదు, చాలా అంటే చాలా ఇండివిజువల్గా గేమ్ ఆడుతుంది అనే విషయం మనకైతే క్లారిటీగా కనిపిస్తుంది. ఆ అమ్మాయి మళ్ళీ రీఎంట్రీ అవ్వాలని ఎంతమంది కోరుకుంటున్నారో ఒకసారి అయితే కింద కామెంట్ అయితే తెలియజేయండి. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకా హౌస్లోకి వెళ్ళిపోతే ఈ ఏమంటారు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్నాయి చూసారు, ఎక్కడెక్కడి నుంచి పట్టుకొచ్చారో తెలియదు కానీ బాగానే పట్టుకొచ్చారు అయ్యా బిగ్ బాస్. ఎందుకు అంటే ఆయేష పిల్లని చూసినావా, నాకైతే భలే నచ్చింది ఆ అమ్మాయి ఎనర్జీ, కానీ ఏం మాట్లాడుతుంది రా అయ్యా నేను అవుతుంది. పొద్దుస్తమానం బాగా ఎనర్జీ ఉంది, పాజిటివిటీ ఉంది, ఎక్కడ కూడా డౌన్ అవ్వట్లేదు. అంటే మిగిలిన గప్చుపుగా గాబ్రబెడ్డి టాపిక్స్ అయితే మాట్లాడట్లేదు, చాలా చక్కగా ఆడుతుంది. ఎందుకంటే తను ఐ థింక్ కన్నడలో తమిళలో ఎక్కడో చేసి వచ్చింది ఆల్రెడీ. ఐ థింక్ 9 వీక్స్ ఏమో ఉందంట. మేబీ ఇక్కడ కూడా తనకు ఆల్రెడీ ప్యాటర్న్ అర్థమైపోయింది కాబట్టి చాలా చక్కగా గేమ్ ఆడుతుందని అనిపిస్తుంది. అండ్ నిఖిల్ నాయర్ అయితే గేమ్ అసలు కుమ్మేశాడు. అండ్ హౌస్లోకి వెళ్ళిపోతే సో ఈ పాయింట్లన్నీ నాకు ఇండివిజువల్గా అనిపించినాయి, ఇది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. జనరల్గా వచ్చేసి ఈ ఆయేష కానీ అండ్ దెన్ నెక్స్ట్ మన ఎవరు రమ్య మోక్ష గారు కానీ, అంటే వీళ్ళందరూ ఏంటంటే బర్నీ గారికి చెప్తున్నారు లైక్ నువ్వు ఫస్ట్ తనుజతో ఉన్నావు కదా, దాని తర్వాత షిఫ్ట్ అయ్యావు కదా ఇటు దివ్య నిఖితతో, అది కొంచెం ఎలా వెళ్తుంది అని చెప్పారు. బట్ బాగానే అనిపిస్తుంది. కొన్ని ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇన్పుట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది, బాగానే అనిపిస్తుంది. కాబట్టి టూ గుడ్ అనిపిస్తుంది నాకైతే. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి తనుజ కూడా వైల్డ్ కార్డ్ నుంచి చూస్తే భయపడుతున్నట్టు అనే ఫీలింగ్ అయితే ఇంకొకటి వస్తుంది. బట్ ఈ ఓవరాల్గా ఈ ఎపిసోడ్ అంటే నిన్న జరిగిన ఎపిసోడ్లో మాధురి గారు అండ్ రమ్య మోక్ష గారు అండ్ ఎక్కువ టాపిక్లో ఉన్నారు. పాపం రీతు కూడా బాగా ఫైట్ చేస్తుంది, బట్ డెమాన్ పవన్ వల్ల తను వీక్ అయిపోతుందా లేదంటే రీతు వల్ల డెమాన్ పవన్ ఇదైపోతున్నాడా నాకైతే అర్థం కావట్లేదు. ఈ జోడీలు పెట్టుకున్నారంటే ఇంకా ఆగమే. ఇంకొకరు చాలామంది శ్రీజంతమ్మ ఎలిమినేట్ అవ్వడానికి కూడా ఒక రీజన్ ఉంది. లాస్ట్ వీకెండ్ అంతా పవన్కి సపోర్ట్ చేసింది, వీళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎక్కువైపోయి ఓన్లీ తన కోసమే ఆడింది కాబట్టి ఎలిమినేట్ అయిపోయిందని కొంతమంది కూడా మాట్లాడుతున్నారు. బట్ ఈజ్ దట్ నాట్ రైట్ అనేది నేను చెప్తున్నాను అనమాట. సో ఓవరాల్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత చిన్న జలక్ అయితే జరిగింది, గేమ్ కూడా ఇంట్రెస్టింగ్గా మారింది. అంటే బయట పోట్రే అయిన లోపలైతే ఎలాగ చెప్పారో దివ్య లైక్ గేమ్ బయట చూసి వచ్చింది కాబట్టి, అంటే ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తను వచ్చింది కాబట్టి అగ్ని పరీక్ష నుండి గేమ్ చూసి వచ్చింది కాబట్టి బర్నీ గారిని యూజ్ చేసుకుంటుంది. అన్న అని చెప్పేసి వాళ్ళ బాండింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంది, అందుకే అని చెప్పేసి తనకు చెప్పడం అయితే జరిగింది. సో దాని గురించి కూడా ఆవిడ ఏడవడం అయితే జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఆయేష్ ఎవరైతే ఉన్నాడో ఇమ్ము లైన్ వేస్తున్నాడు అనమాట. లైన్ వేస్తున్నాడు మీన్స్ అంటే పొగుడుతున్నాడు, తను ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. బాగా అందరూ కొత్తగా వచ్చిన అమ్మాయిల కోసం ఒక్కొక్కరి కోసం ఒక్కో పాట పాడుతున్నాడు. పాపం రీతు బట్టలు ఉతుకుతుంటే కూడా ఎట్టెట్టా బతికినోలో మన టైప్లో సాంగ్స్ అయితే పాడుతున్నాడు అనమాట. భలే ఎంటర్టైన్మెంట్ అనిపించింది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఒక అతను ఉన్నారు గౌరవ్, తన పేరు ఏదో ఉంది, నాకు అంతగా ఐడియా రావట్లేదు. బట్ ఓన్లీ ఆ అబ్బాయి అయితే తెలుగు నేర్చుకోవడానికే వచ్చినట్టుంది. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ కల్లా అందరూ నామినేషన్లు పడేస్తారు, ఎందుకంటే ఇదేంటి అదేంటి అని తెలియకపోతే తెలుసుకోవడం కామన్ అని ప్రతి ఒక్కరి దగ్గర తెలుగు నేర్చుకోవడానికి మాత్రమే ఆయన బిగ్ బాస్ హౌస్కి వచ్చిండేమో అని అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇంకొకటి అర్థం కాని విషయం ఏంటంటే వేరే లాంగ్వేజెస్ వాళ్ళని ఎందుకు
ఎందుకని ఇక్కడ ఊరికే తెచ్చి పెడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మన తెలుగులోనే చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, బిగ్ బాస్ కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళు ఉన్నారు. ఏం వీళ్ళకి ఆడరాదా, లేకపోతే వీళ్ళకి అన్ని తెలివితేటలు లేవా నాకు అర్థం కాదు. ఇప్పుడు కన్నడలో చూసుకున్నా, మలయాళంలో చూసుకున్నా ఏ ఒక్క తెలుగు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసినట్టు నాకైతే ఎక్కడా కూడా కనిపించలేదు. మరి మీకు కనిపించిందో నాకైతే ఆన్సర్ చెప్పండి. సగానికి సగం మంది వాళ్ళని తీసుకొచ్చి హౌస్లో తోలేసి సగం ఇంగ్లీషు, సగం కన్నడ, సగం తమిళ్, సగం మలయాళ, కొందరు తెలుగు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నిఖిల్ కూడా ఐ థింక్ నిఖిల్ నాయర్ అనుకుంటా, ఆయన తెలుగు బాగానే చక్కగానే మాట్లాడుతున్నాడు అండ్ సూపర్ ఉంది. కానీ ఈ తెలుగు వాళ్ళని కాకుండా వీళ్ళు, ఇది తెలుగు బిగ్ బాస్ హౌస్, ఆ బిగ్ బాస్ హౌస్ సీజన్ 7 చాలా వరస్ట్గా అనిపించింది. సగం మొత్తం కన్నడ వాళ్ళని అందులో వేసేసి. అండ్ ఇంకొకటి అప్డేట్ ఏంటంటే వీళ్ళ తర్వాత నెక్స్ట్ మన ఆల్రెడీ ఓల్డ్ కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ వీకెండ్ వచ్చే ఛాన్సెస్ ఉందని అయితే అర్థమవుతుంది. అండ్ హౌస్ మొత్తంలోకి అయితే గొడవలు అనమాట. ఎవరంటే మన దువ్వాడ మాధురి గారు ఉన్నారు కదా, ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి. పాపం పవన్ కళ్యాణ్ గారు పద్ధతి అంటే నాకు అనిపించింది ఏంటంటే, నేను లైవ్ చూడలేదు, ఓన్లీ ఎపిసోడ్ మాత్రమే చూసిన. నాకు అనిపించిన విషయం ఏంటంటే, కూర్చోండి మాట్లాడదాం అంటే కూర్చోకపోతే చెప్పరా అంటే, ఆవిడ ఎంతసేపటికి మొన్న ఎపిసోడ్లో శ్రీజాతో కూడా గొడవ పడ్డానికే ట్రై చేసింది. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా గొడవ పడ్డానికి మాత్రమే ట్రై చేస్తున్నట్టు, అంటే ఏదో క్రియేట్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి, లేకపోతే కష్టం అన్నట్టు. అంటే ఆవిడ మైండ్ సెట్లో అలా ఫిక్స్ అయిపోయింది. బట్ మేబీ నెగిటివ్ అనిపిస్తున్నారు నాకైతే. కానీ తను చాలా క్యూట్, అంటే చాలా మంచిది, ఎందుకంటే బయట కూడా చూసాం కాబట్టి. బట్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత అలా ఎందుకు చేస్తుందో అర్థం కాలేదు. ఫస్ట్ ఈమె రియాక్ట్ అయిన తర్వాతనే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది. దానికి సాగదీసి వేరేలా మాట్లాడాల్సి వస్తుంది అనే పదానికి హౌస్ మేట్స్ అందరూ కిచెన్ దగ్గరకు వచ్చి దాని గురించి ఒక పెద్ద డిస్కషన్ అయిపోయి, మళ్ళీ తినేడ్చి పవన్ కళ్యాణ్ వచ్చి సారీ చెప్పి, మళ్ళీ దివ్య ఇన్వాల్వ్ అయిపోయి ఇందులో, మళ్ళీ ఆవిడ ఏడ్చి, బాబోయ్ ఎంత రణరంగం జరిగిందంటే మామూలు రచ్చ కాదు. అండ్ ఇంకొకటి డిమాండ్కి రీతు కూడా చిన్న గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్ అయితే జరుగుతున్నాయి. సో నెక్స్ట్ తనుజ వచ్చేసి లైక్ ఇమ్ము ఆయేషాని పొగుడుతుంటే కొంచెం కుళ్ళుకుంటున్నట్టు కనిపిస్తుంది, నేనేం అలగట్లేదు అది ఇది అని చెప్పేసి. అండ్ ఓవరాల్గా ఎపిసోడ్లో అయితే సంజన కొంచెం కమెడియన్ లాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ చెప్పాలంటే రమ్య మోక్ష గురించి మాట్లాడాలి. ఈవిడ నిజంగా చెప్తున్నా, వాళ్ళ స్లాంగే అంతనా, లేదంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు మాట్లాడినప్పుడు గట్టిగా మాట్లాడినప్పుడు సో వీళ్ళు ఇంతే గట్టిగా గొడవ పడుతున్నట్టు అనిపిస్తుంది నార్మల్గా మాట్లాడుకున్నా. ఈ రమ్య మోక్ష వాళ్ళ లాంగ్వేజ్ అట్లన్నా ఏందో నాకు అర్థం కావట్లేదు. కానీ దువ్వాడ మాధురి గారితో కూర్చున్నప్పుడు అసలు పవన్కి అమ్మాయిలంటే పిచ్చి, ఇలాంటి స్టేట్మెంట్లు వాడిందనమాట. అబ్యూజింగ్గా యూజ్ చేస్తుంది, తనుజ కూడా కావాలనే లీనియన్స్ ఇస్తుంది, అదే నేనైతే నా చంపి పడేసేదాన్ని. ఆ టైప్లో పవన్ కళ్యాణ్ని ఎలా పోర్ట్రే చేస్తుందంటే అసలు నేను నమ్మలేకపోతున్నా. ఎందుకు అలా మాట్లాడుతున్నారు, అవన్నీ టెలికాస్ట్ అవుతాయి, అబ్బాయి పరువు పోయిద్ది, లేదంటే అమ్మాయిల పిచ్చి ఏంటి, అమ్మాయిల పిచ్చి. ఒక హౌస్లో కొంతమంది కలిసినప్పుడు కొన్ని బాండింగ్స్ ఏర్పడతాయి. కొందరు వాళ్ళిద్దరికి ఉన్నది, ఇది నీకేమవుతుంది నాకు అర్థమవుతలేదు. ఇదైతే మాత్రం చాలా వరస్ట్ అనిపించింది నాకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి స్టేట్మెంట్లు పాస్ చేయడము. అండ్ నెక్స్ట్ నామినేషన్కి వచ్చేసరికి బాల్ గేమ్ ఒకటి పెట్టారు. ఫిజికల్ టాస్క్లో మాత్రం నిఖిల్ నాయర్ చాలా బాగా ఆడుతున్నాడు. అండ్ నెక్స్ట్ మన రమ్య మోక్ష బాగా ఎఫర్ట్స్ పెడుతుంది మిగిలిన బాయ్స్తో కూడా. అండ్ సాయి శ్రీనివాస్ గారు కొంచెం కామన్ కూల్గానే, మరీ అతి లేదు వీళ్ళలాగా, నార్మల్గానే ఉన్నారు. ఇట్స్ ఓకే. నామినేషన్స్కి వచ్చిన తర్వాత బాల్ గేమ్ అయితే ఉందో, బాల్ గేమ్ తీసుకొని వీళ్ళని ఒకరు సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళిద్దరిని నామినేషన్ చేస్తే ఇందులో వీళ్ళు ఒకరు సేవ్ చేయాలన్నమాట. ఫస్ట్ నిఖిల్కి వచ్చినప్పుడు, తనుజకి ఇచ్చినప్పుడు సుమన్ శెట్టిని, రాము రాథోడ్ని నామినేట్ చేయడం అయితే జరిగిందనమాట. ఇంకొంచెం స్ట్రాంగ్ పాయింట్స్ పెడితే కూడా బాగుంది అనిపించింది తనుజ. సో బట్ నిఖిల్ నాయర్ గారు మాత్రం రాముని సేవ్ చేసి సుమన్ శెట్టిని నామినేషన్లో పెట్టడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ రమ్య మోక్ష. రమ్య వచ్చేసి రాము రాథోడ్కి ఇచ్చిందనమాట. అసలు తను ఇవ్వమని కూడా అడగలేదంట. బట్ తన ఓన్ ఒపీనియన్తోనే, మరి తన మీద పాజిటివ్ ఒపీనియన్ ఉందా నెగిటివ్ ఒపీనియన్ ఉందా నాకైతే తెలియదు. కాబట్టి తనను గేమ్లో ఉంచాలనుకుందేమో మేబీ. తనకే బాల్ ఇవ్వడం వలన తను వచ్చేసి పవన్ అండ్ రీతుని ఇద్దరిని నామినేట్ చేస్తే, మళ్ళీ మోక్ష వచ్చేసి డెమాన్ పవన్ని నామినేట్ చేసేసి రీతుని సేవ్ చేసింది. ఇక్కడ కూడా డెమాన్ పవన్తో మాట్లాడినప్పుడు అసలు నీకు బుర్రే లేదు, అసలు ఎక్కడా లేదు టాస్క్, అంత వర్డ్స్ ఎలా బయటకు వచ్చేస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. అంటే ఏంటి, ఓన్లీ వీళ్ళే ఇంటెలిజెంట్, ఇంకా వేరే వాళ్ళు ఇంటెలిజెంట్లు కాదు, తన ఇంటెలిజెంట్లు అవ్వందే ఇన్ని వీక్స్ నుంచి గేమ్ సర్వే అవుతున్నాడా నాకైతే అర్థం కావట్లేదు. తనని చాలా అంటే పక్కన వాళ్ళని చాలా చులకనగా చీప్గా తీసి పడేస్తున్నట్టు ఆ టైప్ ఆఫ్లో కూడా నాకైతే అనిపించింది అనమాట. రమ్య మోక్ష అయితే రీతుని సేవ్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ మిగిలిన వాళ్ళు గౌరవ్ అయితే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వచ్చానే అనిపిస్తుంది. మరి మేబీ రేపు కూడా ఉన్నాయి కాబట్టి నామినేషన్ పాయింట్స్ ఎవరు ఏంటి ఎలా అనేది రేపు కూడా తెలుస్తుంది కాబట్టి వెయిట్ చేద్దాం. బట్ శ్రీజ రీఎంట్రీ అనేది ఉండాలనే కోరుకుంటున్నాం. సో నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అయిపోతారు, ఎవరు గేమ్ చూస్తే వీక్ అనిపిస్తుందో మీరైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.